ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ ఇటు సంతోష్ రావు విచారణతో కీలక విషయాలు రాబట్టనుంది. అయితే చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు సంతోష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు సాయంత్రం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలని సూచించింది. 160 సిఆర్పిసి కింద సంతోష్ రావును ప్రశ్నించనుంది సిట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోష్ రావు నుంచి ఫోన్ వస్తే స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట్లేనని అప్పట్లో చర్చ జరిగేది. ప్రభుత్వ అధికారుల్లో కూడా ఇదే చర్చ జరిగేదని తెలుస్తోంది. అప్పటి సీఎంఓలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు షాడోగా వ్యవహరించిన సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై సిట్ ఆరా తీస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. అయితే కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ నోటీసులపై స్పందించారు జోగినిపల్లి సంతోష్ రావు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. పోలీసుల విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు సంతోష్ రావు.